అందరికీ నమస్కారం. నా పేరు గారచకారావు. టుడే ఇస్ అ గ్రేట్ డే. ఈ రోజు మన గ్రేట్ మెంటర్ సోమశేఖర్ మావాజీ రాబోతున్నారు, నరేష్ మావాజీ రాబోతున్నారు కాబట్టి గురూజీ వాళ్ళు వచ్చే లోపు కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేద్దాం అనుకున్నాను. ఇంకా కొంతమందిని మీరు ఇన్వైట్ చేసుకుంటూ ఉండండి. ఈ రోజు నేను చెప్పాలనుకున్న టాపిక్స్ రెండు టాపిక్స్ ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ టాపిక్ 1, పవర్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్ లేదా పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ లేదా పవర్ ఆఫ్ మైండ్ సెట్, పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. ఈ విషయాలన్నిటికీ ఒకటే ఆన్సర్ ఉంటాం. అంటే మనం ఏదైతే తలస్తామో, లా ఆఫ్ అట్రాక్షన్, ఏదైతే ఆకర్షిస్తామో అదే మన లైఫ్ లో జరుగుతుంది, అదే మన జీవితంలో జరుగుతుంది. చాలా మంది జీవితాలు ఈరోజు ప్రపంచంలో కోటేశ్వర్లు అయిన వాళ్ళందరూ, మిలియనర్స్ బిలియనర్స్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు చెక్ చేస్తే వాళ్ళు ఏం ఆకర్షించారంటే సక్సెస్ ని ఆకర్షించారు, పాజిటివిటీని ఆకర్షించారు, లైఫ్ స్టైల్లో లగ్జరీ లైఫ్ ని ఆకర్షించారు. వాళ్ళ ఆలోచన విధానం ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఉంటుంది. వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచిస్తారు, పాజిటివ్ మాటలు మాట్లాడతారు, నెగిటివ్ మాటలు రానిరు. నెగిటివ్ అట్మాస్ఫియర్ లో కూడా ఉండరు, నెగిటివ్ అట్మాస్ఫియర్ లో కూడా ఉండరు. ఎవరైనా నెగిటివ్ చేస్తుంటే ఆ ఏరియాలో ఉండరు, నెగిటివ్ మనుషులతో తిరగరు, ఆల్వేస్ పాజిటివ్ గా ఉంటారు. మరి ఈ పాజిటివ్ మైండ్ సెట్ అంటే ఏంటి మీకు అర్థమైంది. ఏదైతే మన జీవితానికి సక్సెస్ వైపుకు దారి తీస్తుందో అలాంటి ఆలోచన కలిగి ఉండటమే పాజిటివ్ మైండ్ సెట్. మన బాడీలో మనకు ఆలోచనలు కలెక్ట్ చేసేవి ఏంటి అంటే హార్మోన్స్ అన్నమాట. నీకు పాజిటివ్ ఆలోచనలు వచ్చినా, నెగిటివ్ ఆలోచనలు వచ్చినా వేటి వల్ల కలుగుతాయి అంటే హార్మోన్స్ వల్ల కలుగుతాయి. ఈ హార్మోన్స్ అనేవి మన లైఫ్ ని మార్చేస్తాయి. ఈ హార్మోన్స్ మన కంట్రోల్లో ఉండాలి అంటే అన్ని కామ, క్రోధ, పరమాశ్చర్యాలు, అన్ని రకాల ఫీలింగ్స్ నీ కంట్రోల్లో ఉండాలంటే, హార్మోన్స్ నీ కంట్రోల్లో ఉండాలంటే ఫస్ట్ ఫుడ్ చేంజ్ అవ్వాలి. నువ్వు తీసుకున్న ఆహారం బట్టి నువ్వు తీసుకున్న ఆహారం బట్టి నీ యొక్క ఆలోచన విధానం మారుతుంది. పులులు, సింహాలు ఎందుకు అంత క్రూరంగా ఉంటాయి? అంటే అవి తీసుకున్న ఆహారం మాంసాహారం. మేకలు, ఆవులు, గేదెలు ఎందుకంత సాధువుగా ఉంటాయి? అవి తీసుకున్న ఆహారం శాకాహారం. మనుషుల్లో అంటే శాకాహారం, మాంసాహారం అంటే నేనేం చెప్పలేదు, రెండు మంచిదే. బట్ ఏది అవసరతో అది తీసుకోవాలి. మన బాడీలోకి హార్మోన్స్ బ్యాలెన్స్ లో ఉండాలంటే మనకు 4 రకాల ఫుడ్ ఐటమ్స్ కావాల్సి వస్తాయి. ఫస్ట్ది కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు కావాలి. రెండోది ప్రోటీన్. ప్రోటీన్ అంటే ప్రోటీన్స్ ఉంటాయి. మూడోది ఫైబర్. ఫైబర్ అంటే పీచు పదార్థం. నాలుగోది విటమిన్స్. ఐదోది కూడా కావాల్సి వస్తుంది గుడ్ ఫ్యాట్స్. గుడ్ ఫ్యాట్స్ మంచి కొవ్వులు. ఈ 5 రకాల పదార్థాలు ఎవరైతే సమతుల్యంగా తీసుకోగలుగుతారో వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకుంటారు. ఈరోజు చాలా మంది ఒబిసిటీ వచ్చింది, ఓవర్ వెయిట్ అయిపోతారు. ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటారు. హై కార్బోహైడ్రేట్స్ తీస్తే, ఎక్కువ కార్బోహైడ్రేట్ తింటే, ఎక్కువ పిండి పదార్థాలు తినడం వల్ల వాళ్ళ యొక్క మొత్తం బాడీలో ఉన్న సెల్స్ అంతా కూడా కొవ్వుగా మారిపోయి, అంటే మనం తినే ఆహారమే కార్బోహైడ్రేట్ ఫ్యాట్ గా మారిపోయి అది లావుగా అయిపోతాం అన్నమాట. ఎప్పుడైతే ఈ కార్బోహైడ్రేట్స్ తగ్గించేసేసి ఫైబర్ క్వాంటిటీ, ప్రోటీన్ క్వాంటిటీ మనం హైగా, లో కార్బోహైడ్రేట్, హై ప్రోటీన్, హై ఫైబర్ ఫుడ్ని ఎప్పుడైతే తింటామో అప్పుడు మనలో ఉన్న ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా, కొవ్వు అంతా కరిగిపోయి సన్నగా మారిపోతాం. ఈరోజు చాలా మందికి లావుగా ఉన్నవాళ్ళు హై యాంగర్ తో ఉంటారు. చెక్ చేసుకోండి, చాలా కొంచెం లావు ఎక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎప్పుడు కోపంతో ఉంటారు. వాళ్ళు ఉండాల్సిన వెయిట్ కన్నా హై వెయిట్ లో ఉన్నవాళ్ళు షార్ట్ టెంపర్గా ఉంటారు. చెక్ చేసుకుంటూ ఉంటే చీటికి మాటికి కోపాలు వచ్చేస్తాయి. కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న హార్మోన్స్ ప్రభావం వల్ల అలా కోపం వస్తాయి. ఈ యాంగర్ మేనేజ్మెంట్ అనేది తెలియక, కొంతమంది సన్నగా ఉన్నా కూడా వస్తాయి. బట్ వాళ్ళల్లో లేడీస్ ఎక్కువ మంది ఉంటారన్నమాట. వాళ్ళకి ఏంటంటే
లావు అండ్ సన్నం అనేది ఉంది, కానీ మూడ్ స్వింగ్స్ మారుతూ ఉంటాయి. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల వాళ్ళు అలా బిహేవ్ చేస్తుంటారు. ఈ హార్మోన్స్ ని ఎవరైతే కంట్రోల్లో పెట్టుకోగలుగుతారో, కోపాన్ని కంట్రోల్, యాంగర్ మేనేజ్మెంట్ కంట్రోల్లో పెట్టుకోవడం, ఎస్ఆర్నో, ఈ విషయాలను ఎవరైతే వాళ్ళ యొక్క స్థితప్రజ్ఞత అంటారు, మానసికంగా దృఢమైన మైండ్ సెట్ కలిగి ఉంటారో, వాళ్ళు ప్రపంచంలో వాళ్ళు ఏదనుకున్న ఒక గొప్ప స్థానం ఉంటే ఆ స్థానానికి వెళ్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ అనమాట. మైండ్ కంట్రోల్లోనే మొత్తం జరుగుతుంది. మనం తినే ఫుడ్ కూడా మనకు వస్తే ఆలోచనలు. నాలుక మీద టేస్టింగ్ బడ్స్ ఉంటాయి. ఈ టేస్టింగ్ బడ్స్ ఏం కోరుకుంటాయి? రుచి కోరుకుంటాయి. ఆ రుచిని ఆస్వాదించడం కోసం చూస్తే హెల్త్ పాడైపోయింది, హెల్త్ ఖరాబ్ అవుతుంది. సో దీన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది. నువ్వు ఏదైతే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తావో నీ బ్రెయిన్ కి వస్తాయి, నెగిటివ్ థాట్స్ వస్తాయి, నెగిటివ్ అట్రాక్ట్ చేస్తూ ఉంటావు. బట్ నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి. దాని గురించి థింక్ చేయడం మర్చిపోవాలి, వదిలేయాలి. రోజుకి కొన్ని లక్షల ఆలోచనలు వస్తూ ఉంటాయి మన బ్రెయిన్ లో. మన బ్రెయిన్ అనేది నిరంతరమైన ఒక కర్మాగారం లాంటిది. ఓన్లీ నిద్రపోయేటప్పుడు మాత్రమే నీ బ్రెయిన్ ఆలోచించడం మానేసింది. మిగతా టైంలో ఏదో థింకింగ్ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను జూమ్ లో మాట్లాడుతున్నా, కొంతమంది నా విషయాలు వినరు, వాళ్ళు ఇంకేదో థింక్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ బ్రెయిన్ లో ఏదో తిరుగుతూ ఉంటాయి. బట్ మన బ్రెయిన్ ని 100% మన కంట్రోల్లోకి ఎవరైతే తెచ్చుకోగలరో వాళ్ళు అనుకున్న స్థాయిలోకి వెళ్ళగలరు. సో ఈ రోజు నుంచి మీరు నేర్చుకుంటారు అనుకుంటున్నాను. మీ ఆహారపు అలవాట్లు మార్చుకుంటారు అనుకుంటున్నాను. మీ ఆలోచన విధాన్ని మార్చుకుంటారు అనుకుంటున్నారు. మార్చుకుంటారు రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? చాలా మంది ఈ మైండ్ కంట్రోలింగ్ తెలియక మన పూర్వీకులు అనాది కాలం నుంచి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఆ కాన్సెప్ట్ పేరే దేవుడు. ఈరోజు చాలా మంది ముస్లిమ్స్ అలా అంటారు, క్రిస్టియన్స్ యేసుక్రీస్తు అంటారు, హిందువులు రకరకాల దేవుళ్ళు పిలుస్తారు. వీళ్ళందరూ కూడా ఎందుకు దేవుడు కాన్సెప్ట్ తీసుకొచ్చారంటే, మన మైండ్ మనం స్టేబుల్ గా ఉండట్లేదు కదా, కనీసం దేవుడు మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడికి మనం మొక్కుతున్నాం, ఆయన మనకి కావాల్సింది ఇస్తాడు అని పాజిటివ్ ఫీలింగ్ తో పూజలు చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, నమాజులు చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్ వాళ్ళకి అనుకున్నది జరుగుతుంది. అర్థమవుతుంది మీ అందరికి? చాలా మంది ఇళ్లలో కూడా మళ్ళీ ఇల్లు గొడవాడుకుంటూ ఉంటారు, కానీ మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని. అందరూ దేవుళ్ళు గొప్పే. అసలు వాస్తవానికి మైండ్ సెటే గొప్ప, మన ఆలోచన విధానం గొప్ప. అర్థమవుతుంది అందరికి? చాలా మంది నేను చర్చికి వెళ్తేనే నాకు ఇది జరిగింది, యేసుక్రీస్తు గొప్ప. నేను టెంపుల్కి వెళ్ళా, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళా, నాకు ఇది జరిగింది, ఆయన గొప్ప. నేను నమాజ్ చేస్తున్నా, ఆయన గొప్ప అంటారు. అందరు గొప్పే. నువ్వు అనుకోవటమే గొప్ప ఫస్ట్. నీ ఆలోచన విధానం. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను, నేను చర్చికి వెళ్ళను, మసీదుకి వెళ్ళను, టెంపుల్కి ఎక్కడికి వెళ్ళను. గత 6 ఏళ్ల నుంచి 7 ఏళ్ల నుంచి నేను మొత్తం కూడా మేనిఫెస్టేషన్ చేస్తున్నా. మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే పాజిటివ్ మైండ్ సెట్ వాడుతున్నా. నా లైఫ్ లో ఏదైతే జరుగుతుందో గత 6 సంవత్సరాల నుంచి, ఎవ్రీథింగ్ ఈజ్ మేనిఫెస్టేషన్. సెల్ఫ్ టాక్, పాజిటివ్ గా మాట్లాడటం. ఎవ్రీడే నేను అనుకోవటం నాకు మంచి లైఫ్ స్టైల్ వస్తుంది, వచ్చేసింది ఆల్రెడీ. వస్తుంది కాదు, వచ్చేసింది అనుకోవాలి. నేను డైమండ్ అయిపోతాను కాదు, అయ్యాను. ఐఎమ్ డైమండ్, అయిపోయా. నేను యూసీ అవుతాను కాదు, యూసీ అయిపోయా. ఐఎమ్ యూసీఏ. గడప గడప సేఫ్ షాప్, అయిపోయింది. ప్రతి ఊరి గడ్డ సేఫ్ షాప్ అంట, అయిపోయింది. ప్రతి పేదవాడిని ధనికునికి మారుస్తాను, అయిపోయింది. ఇవన్నీ విషయాలు నా నోట్లో పదే 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 వస్తుంది అంటే అది నాకు తెలుసు, ఇది మేనిఫెస్టేషన్, తపస్సు అనమాట దీన్ని అంటారు. అప్పట్లో ఋషులు మహారుషులు అందరూ చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తుంటారు. ఘోరమైన తపస్సు అంటే వాళ్ళు పలుకుతూ ఉంటారు, పదాలు పలుకుతూ ఉంటారు. అదే తరాస్తు. అంటే శివుడు రావాలి, ప్రత్యక్షం అవ్వాలంటే అప్పట్లో ఓం నమ శివాయ అంటూ తపస్సు చేయగానే శివుడు ప్రత్యక్షం అవుతాడు. అంటే దట్ మీన్స్ వాళ్ళు మాట్లాడే మాట పౌరాస్పోతున్నట్టు ఏది కోరుకుంటారో అది వచ్చేసింది అన్నట్టు. అర్థమవుతుంది అందరికి? సో నేను మొత్తం మీకు చెప్పుకొచ్చే విషయం ఏంటంటే, మన మైండ్ కి చాలా పెద్ద పవర్ ఉంది. ఈ మైండ్ నువ్వు ఎలా వాడుకుంటే అలా జరుగుతుంది. నువ్వు పాజిటివిటీ కోసం వాడితే నీ లైఫ్ పాజిటివ్ గా వెళ్తుంది, నెగిటివిటీ కోసం అయితే అలా కూడా అవుతుంది. ఇంకా పాజిటివ్ కన్నా నెగిటివ్ కి ఎక్కువ పవర్ ఉందన్నమాట. మరి మీ మైండ్ మీరు ఎలా వాడదాం అనుకుంటున్నారు ఈ రోజు? చెప్పండి. పాజిటివ్ వైపు వాడదాం అనుకుంటున్నారా? ఎస్ ఆర్ నో? మరి పాజిటివ్ వాడదాం అనుకున్న వాళ్ళు మీరు ఒక 4 పదాలు మానేసేయాలి. 4 పదాలు మానేయాలి. ఏం పదాలు అంటే, నాకు రాదు, నాకు అవ్వదు, నాకు కాదు, నేను చేయను, ఇలాంటి విషయాలు మీరు మానుకోవాలి. మానుకుంటారా? రాదు, కాదు, అవ్వదు, చేయలేను, చేత కాదు, ఇలాంటి విషయాలు మానుకోవాలి. మానుకుంటా సిద్ధంగా ఉన్నారా? ఎస్ ఆర్ నో?
Yes, Everything is possible, nothing is impossible. Everything is possible. Everything is possible. Nothing is impossible. నువ్వు అనుకుంటే నువ్వు చేయలేదంటే ఏది లేదు. నువ్వు అనుకుంటే నువ్వు చేయలేదంటే ఏం లేదు. నువ్వు చేయగలవు అంతే. బట్ నువ్వు చేయాలి అంటే ఓన్లీ ఒక పాజిటివ్ థింకింగ్ తోనే చేయగలవా? నో. దానికి ఇంకోటి యాడ్ అవ్వాలి. దాన్నే మ్యాచింగ్ యాక్షన్ అంటారు. ఈరోజు నేను డైమండ్ అవ్వాలి, నేను డైమండ్ అవ్వాలి, నేను డైమండ్ అవ్వాలనుకున్నా. నేను డైమండ్ అవ్వాలి అంటే ఓన్లీ నేను అనుకుంటే అవలా. దానికి తగ్గట్టుగా మ్యాచింగ్ యాక్షన్ చేశా. డైమండ్ అవ్వాలంటే ఏం పని చేయాలి? ఇక్కడ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనే ప్రాసెస్ ఉంది. ఆ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ని ఫాలో చేయాలి. ఆ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఏంటి? సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఏంటంటే ఒక కోచ్ ప్లస్ యాక్టివిటీస్. ఒక కోచ్ నేర్చుకోవాలి ప్లస్ యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీస్, డైలీ జూమ్, డైలీ కమ్యూనికేషన్, ఫోన్ కమ్యూనికేషన్, డైలీ వర్క్, ప్లాన్ ఫాలో అప్, గ్రూప్ మీటింగ్, హోమ్ అన్ని ఏదైనా డైలీ కరెక్షన్స్, ఏదైనా కరెక్షన్స్ ఉంటే యాక్సెప్ట్ చేయాలి పాజిటివ్ గా. డైలీ రిపోర్ట్, రోజువారీ రిపోర్ట్ పంపించాలి అప్లైన్ కి. అండ్ వీక్లీ యాక్టివిటీస్, వీక్లీ ఎస్టెప్ ట్రైనింగ్, వీక్లీ సండే వెన్యూ, వీక్లీ గ్రూప్ మీటింగ్, హోమ్ మీటింగ్, అండ్ నెలకు ఒకసారి కో ట్రైనింగ్, నెలకు ఒకసారి ఫంక్షన్స్, సెమినార్స్, టాప్ లీడర్స్ మీటింగ్స్, కౌన్సిలింగ్ సెక్షన్స్, అండ్ ఇయర్లీ దిశా డైమండ్ ఫంక్షన్స్. ఇవి యాక్టివిటీస్. వచ్చేస్తున్నాయి చూసారా పదాలు, టకా 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 వచ్చేస్తున్నాయి. ఎలా అంటే నేను రోజు చెప్పేది ఇదే విషయాలు. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఒక కోచ్ ప్లస్ యాక్టివిటీస్, ఈ రెండు కలిపితే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. దీన్ని ఎవరైతే ఫాలో చేస్తారో వాళ్ళే ఈ బిజినెస్ డైమండ్ అవుతారు, వాళ్ళే జ్యూసే కూడా అవుతారు. క్లియర్? ఈ ప్రాసెస్ లో అంటే ఈ జర్నీలో నువ్వు సేమ్ షాప్ లో సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనుసరిస్తూ పోయే ప్రాసెస్ లో కూడా ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి. మనం చేసే వర్క్ టీమ్ తో కలిసి వర్క్ చేస్తాం కాబట్టి అప్లైన్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి, డౌన్ లైన్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎనీథింగ్, ఎనీ సిచ్యువేషన్ నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి. ఒకవేళ అప్లైన్ దగ్గర నుంచి ఏమన్నా మీకు తప్పుగా అనిపిస్తే ఏమని అనుకోవాలంటే మనం హంసలాగా ఆలోచించాలి. హంస ఎలా ఆలోచించింది అంటే, హంసకి నువ్వు పాలు నీళ్లు కలిపి ఇచ్చేస్తే పాలు మాత్రం తీసుకుని నీళ్లు వదిలేసింది. అర్థమవుతుంది. హంసకి పాలు నీళ్లు కలిపిస్తే పాలు తీసుకుని ఏం చేసింది? పాలు మాత్రం తాగి నీళ్లు వదిలేసింది. అలానే మన అప్లైనర్స్ లో మన పైన నీరెస్ట్ అప్లైన్, నువ్వు ఫ్రెషర్, నీ పైన ఇంకో అప్లైన్ ఉంటాడు, నువ్వు బ్రాంచ్, నువ్వు పైన ఉంటాడు, నువ్వు ఏ లెవెల్ అయినా పైన ఒక అప్లైన్ ఉంటారు. ఈవెన్ నా పైన కూడా అప్లైన్ చాలా మంది ఉంటారు. ఒకవేళ నాకు నా అప్లైన్ పైన ఏదైనా నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు నేను ఇదే ఆలోచిస్తాను. అంటే వాళ్ళు ఏదైనా నన్ను తిట్టినా, వాళ్ళు నన్ను బ్లేమ్ చేసినా, నన్ను క్రిటిసైజ్ చేసినా, నాకు ఏదైనా అనిపించినా నేను ఏం ఆలోచిస్తానంటే పాజిటివ్ గా థింక్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు సోమశేఖర్ మావజీ నాకు ఏం చేస్తానంటే వేరే వాళ్ళ ఐడీలు ఓపెన్ చేసి చూపిస్తాడు. చూడు గారు వాళ్ళు ఎలా పని చేస్తున్నారు, ఎంతమంది విన్నర్స్ అయ్యారు చూడు, ఎంతమంది గోల్డ్ మెడల్ అయ్యారు చూడు, ఎంతమంది గోల్డ్ పాస్ విన్నర్ అయ్యారు చూడు అని చూపిస్తుంటాడు. సో నాకు అనిపించింది నేను కూడా ఇలా చేయాలి, గురుజీ ఈసారి నా ఫోటో చూపించాలి, నా గురించి చెప్పాలి అనుకుంటాను. కొంతమంది అలాగ అనుకోరు, నన్ను తిడుతున్నారు, నన్ను బ్లేమ్ చేస్తున్నారు అని అనుకుంటారు. నో, నన్ను గురుజీ ఏం చేయాలనుకుంటున్నాడు? నాలో ఫైర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాడు. నువ్వు పనిచేసేదే గొప్ప పని కాదు, ఇంకా నీకన్నా పనిచేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారని చూపిస్తున్నాడు. అలా చూపించినప్పుడు నేను అలా ఆలోచించాలంటే గురుజీ దగ్గర ఇంకా బెస్ట్ గా నేను అనిపించుకోవాలి, ది బెస్ట్ లెవెల్లో నేను ఉండాలి అనుకోవాలి. నన్ను తిడుతున్నారు, కరప్షన్ చేస్తున్నారు అని చెప్పేసి నేను అనుకోకూడదు. ఒకవేళ అనుకుంటే అప్లైన్ పట్ల నాకు ఆ గ్రాటిట్యూడ్ అనేది పోతుంది. అంటే వాళ్ళ మాటలో నేను నెగిటివ్ వర్షన్ లో చుట్టం మొదలు పెడతా. అమ్మ అన్న నీ అమ్మ అన్నట్టు వినిపిస్తాయి. అర్థమవుతుందండి? ఇద్దరి మధ్య సఖ్యత ఉన్నప్పుడు ఏం చేసినా సరే మంచిగా కనిపించింది. ఒకవేళ ఆ సఖ్యత కానీ పోతే మనం ఏది మాట్లాడినా కూడా ఎలా ఉండేదండి? అర్థం కదా? ఏది మాట్లాడినా ఎలా ఉండేది? నెగిటివ్ వర్షన్లో ఆలోచిస్తారు. సో చిన్నప్పుడు ఒక పద్యం ఉందన్నమాట. ఏం పద్యం అంటే, కూర్మి గల దినములలో నేరములు ఎన్నో గలనేరము, ఆ కూర్మి విరసంభమైన నేరములే గలుగా వినరాసమతి అని ఏదో పద్యం ఉంది. అంటే ఒక ఇద్దరి మధ్య స్నేహం ఉన్నప్పుడు వాళ్ళు ఏ మిస్టేక్స్ చేసినా సరే ఆ మిస్టేక్స్ అనేవి మిస్టేక్స్ గా కనపడవట. కూర్మి గల దినములలో నేరము వెన్నడు గననేరము కనపడవు. అదే కూర్మి విరసంభమైనను, కూర్మి చెడిపోతే, కూర్మి అంటే స్నేహం చెడిపోతే ఏది జరిగినా నెగిటివ్ గానే ఆలోచిస్తారట. అర్థమవుతుంది అందరికి?
సో కాబట్టి ఇక్కడ మీరు చూడాల్సిన విషయం ఏంటంటే మన పైన ఎవరైనా నెగిటివ్ గా చేసినా సరే మనం వాళ్ళ పైన నెగిటివ్ పెట్టుకోవద్దు. అర్థమవుతుందా? సో మరి ముఖ్యంగా అప్లైన్ విషయంలో ఇలా ఉండాలి. అండ్ డౌన్ లైన్ విషయంలో కూడా ఎలా ఉండాలంటే డౌన్ లైనర్లో రకరకాల మనుషులు వస్తూ ఉంటారు. వాళ్ళని సరి చేయడానికి ప్రయత్నించాలి. ఈ సరి చేసే ప్రాసెస్ లో 4 రకాల ఉపాయాలు ఫాలో చేయాలి. సామధాన భేద దండోపాయం. సామ దాన భేద దండన 4 ఉపాయాలు ఉంటాయి. డౌన్ లైన్స్ మిస్టేక్ చేస్తున్నారంటే ఒక ఫ్రెషర్ నుంచి ప్లాటినం లెవెల్ దాకా వాళ్ళని ఎక్కువగా మనం స్ట్రెస్ చేయొద్దు. ఎందుకంటే ఓ ఫ్రెషర్ లీడర్కి ఏమి తెలియదు, ఓ బ్రాంజ్ కూడా ఏమి తెలియదు, సిల్వర్ కూడా ఏం తెలియదు, ఈవెన్ ప్లాటినం లెవెల్ దాకా కూడా ఏమి తెలియదు. అంటే వాళ్ళ చిన్న పిల్లలు, చిన్న కిడ్స్ తో సమానం మనం. వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ మాట్లాడుతున్నా, మిస్టేక్ గా చేస్తున్నా సరే వాళ్ళని మనం నెగిటివ్ గా ఆలోచించేస్తే వాళ్ళని దూరం చేసుకోవద్దు. ఎందుకంటే చిన్న లెవెల్లో లీడర్లకి ఏమీ అర్థం కాదు కాబట్టి ఏదన్నా మనమే తగ్గాలి. 100% మనమే తగ్గాలి. సమాధానంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా. అర్థమవుతుందండి. కొన్నిసార్లు మాటలు పడాల్సి వచ్చింది కూడా, బ్లేమ్ చేస్తారు వాళ్ళు, అయినా పడాల్సి వచ్చింది. ఎందుకంటే మరి తప్పదు, మరి చిన్న చిన్న లీడర్లు వాళ్ళకి తెలియక అలా మాట్లాడతారు. సో ఓర్చుకోవాల్సి వచ్చింది. ఈ రోజు ఒకవేళ అవమానించిన వాళ్ళే నెక్స్ట్ ఏం చేస్తారు, వాళ్ళే మళ్ళీ సన్మానిస్తారు. నేను అట్లా చాలా మంది డౌన్ లైన్స్ దగ్గర నేను ఓర్చుకున్నా. చాలా మంది డౌన్ లైన్స్ నన్ను అలానే బ్లేమ్ చేశారు, చాలా మాట్లాడినారు, ఓర్చుకుంటూ వచ్చాను. బట్ ఈ రోజు సెటరేట్ అయిపోయారు చాలా మంది. క్లియర్. సో ఇలా చిన్న లెవెల్ లీడర్స్ ని అలా చూసుకుంటూ రావాలి జాగ్రత్తగా. సో సమాధానం అంటే వాళ్ళు వర్కింగ్ ప్రాసెస్ లో తెలియకపోయినా మనమే క్షమించే గుణం కలిగి ఉండాలి. రెండోది ఆ దానం. దానం అంటే ఏంటంటే లాభాలు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది డౌన్ లైన్స్ కి. కొంతమంది పని చేయమంటే కొంచెం సొంతంగా ఎలా చేయరు కూడా తెలియదు. ప్లాన్ కలమంటే వెళ్ళరు, ఫాలోఅప్ కలమంటే వెళ్ళరు, వచ్చేమంటే చేయరు. వాళ్ళకి ఏం చేయాల్సి వచ్చింది, సార్ నువ్వు ఈ ప్లాన్ చెప్పడం వల్ల ఇదిగోండి ఈ ఇంకా 45 రోజులు ఉంది, 45-46 రోజులు కానీ మీరు చేస్తే సింగపూర్ విన్నర్ అవుతారు. లెఫ్ట్ లో 15 డిగ్రీలు వస్తే, రైట్ లో 15 డిగ్రీలు వస్తే మీరు సింగపూర్ విన్నర్ అవుతారు. సో ఆటోమేటిక్ గా ఒకసారి సింగపూర్ విన్నర్ అయ్యారంటే సో ఎంతో మంది ఈ బిజినెస్ లోకి మిమ్మల్ని నమ్మి వస్తారు, మీకు చాలా బెనిఫిట్ అవుతుందని బెనిఫిట్స్ చెప్పాలి. ఆ విధంగా మనం వాళ్ళతో పని చేయించుకోవాలి. కొంతమంది అలా కూడా కాదు, భేద. భేద అంటే వేరే వాళ్ళు చేస్తున్నారు కదా, వీళ్ళని కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తూ, అంటే మీరు కూడా చేయాలి కదా, వీళ్ళు చేస్తున్నప్పుడు మీరు ఎందుకు చేయలేరు అని కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తూ వాళ్ళతో పని చేయించుకోవాలి. నీ వల్ల కాదా, నీకు చేత కాదా అనకుండా నువ్వు చేయగలవు, వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు. ఇప్పుడు ఉదాహరణకి నేను చాలా మంది బెస్ట్ పర్ఫార్మెన్స్ పేర్లు చూపించాను. ఇప్పుడు ఉదాహరణకు ఫ్రెషర్ లెవెల్లో ఇక్కడ శంకర్ సార్ అని ఒక ఆయన బెస్ట్ పర్ఫార్మెన్స్, మణిపల్లి శివశంకర్. సో ఇప్పుడు మన టీంలో ఫ్రెషర్ లీడర్ని నువ్వు ఫ్రెషరే కదా, నువ్వెందుకు రాలేకపోతున్నావు, నువ్వెందుకు చేయలేకపోతున్నావు అని ఆయన బ్లేమ్ చేయడం కాదు. సార్ ఈసారి మన పేరు రావాలి, నీ పేరు రావాలి, నీ పేరు రావడం కోసం నేను వచ్చి నీకు సపోర్ట్ చేస్తాను పాయల్లో అని వేరే వాళ్ళని మనం కంపారిజన్ చేసి కూడా మనం పుష్ చేయాలి. నువ్వు చేయి, వాళ్ళు వస్తున్నారు నువ్వు ఎందుకు చేయట్లా, వాళ్ళు బాగా చేస్తున్నారు నువ్వు చేయట్లా అని అనకూడదు. ఒక ప్రెషర్కి ఏం తెలియదు, బ్రాంజ్ కూడా ఏం తెలియదు, సిల్వర్ కూడా ఏం తెలియదు, ఈవెన్ ప్లాటినం లెవెల్ కూడా ఏం తెలియదు. సో వీళ్ళందరికీ మనం చెప్పే విధానం స్మూత్ హ్యాండ్లింగ్ ఉండాలి. ఇంకా లెవెల్స్ పెరిగినాక గోల్డ్, పెరల్, కోరల్, టోపాస్, ఎమరాల్డ్, రూబీ, ఓపల్, ఈవెన్ డైమండ్ కూడా. ఈ లెవెల్కి ఈ వేలో సరిపోదు, అంటే ఈ వర్షంలో సరిపోదు. బద్దలాడటము, రిక్వెస్టింగ్ చేయడము, బెగ్గింగ్ చేయడము ఈ వర్షం సరిపోదు. 100% ఇక్కడ దండన అనేది ఉండాల్సింది. దండన అంటే ఏంటంటే వాళ్ళకి ఖచ్చితంగా భయం కలగాలి. అర్థమవుతుంది అందరికి. ఆ భయం అనేది క్రియేట్ కాకపోతే ఏమవుతుందంటే మనం మిస్టేక్ చేసేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి నేనేమన్నాను, వికాస్ గురూజీ, సోమశేఖర్ మావజీ కూడా నాలో చాలా కరెక్షన్ చేపించారు. ఇంతకుముందు నేను హిస్టరీ క్రియేట్ టీమ్ అని పెట్టాను. రాయల్ టైగర్ టీం ఉన్నాక హిస్టరీ క్రియేట్ టీం ఎందుకు అన్నారు. ఫస్ట్ లో చెప్తే వినలా, ఈవెన్ రూబీ దాకా కూడా వినలా. రూబీ దాకా కూడా ఓపిక పెట్టారు. రూబీ తర్వాత పిలిపించారు. సో నేరుగా కౌన్సిలింగ్ చేసి ఇది టైగర్ నీ సిచ్యువేషన్, నువ్వు ఇమీడియట్ గా ఈ టీం తీసేస్తే
ఈ పేరు తీసేస్తేనే నెక్స్ట్ నీ టీంలోకి నేను రావడం జరుగుద్ది అని సోమశేఖర్ మాజీ చెప్పేశాడు స్ట్రైట్ అవే. వికాస్ గురించి కూడా డైరెక్ట్ గా అదే చెప్పేశాడు. ఆర్టీటీ హమారా టీం హే క్యూ దూసరా టీం. మరి నేను ఎంతో ఆశతో నేను ఫ్రెషర్ లెవెల్లో ఉండి నేను ఎన్నో డ్రీమ్స్ పెట్టుకున్నాను. వికాస్ గురించి ఆర్టీటీ రాయల్ టైగర్ టీం అని ఎలా పెట్టాడో నేను కూడా అలానే కావాలని హిస్టరీ క్రియేటెడ్ టీం అని పెట్టేసి అదే టీం పేరు మీదే ఎన్నో ఫంక్షన్లు చేసుకుంటూ వచ్చాను. లోగోలు కూడా అయ్యే ఉన్నాయి. అదే విధంగా నేను హిస్టరీ క్రియేటెడ్ టీంని పోర్ట్రేట్ చేసుకుంటూ వచ్చాను. ఎంతో పెద్ద డ్రీమ్ నాకు, అది పెద్ద డ్రీమ్ అచీవ్మెంట్. వికాస్ గురించి అన్నాడు, సరే ఓపెన్ చేయి, నువ్వు యూసీఐ ఓపెన్ చేయను, యూనివర్సల్ క్రోనోమర్స్ అయ్యి ఓపెన్ చేయి. సో ఇక నేను నెగిటివ్ థింక్ చేయొచ్చు. మరి వికాస్ గురించి పెరల్ లెవెల్లో పెట్టుకున్న టీము నేను ఈ లెవెల్లోకి వచ్చినా కూడా నన్ను తీసేయమంటారు, వీళ్ళకి నా మీద ఎంత ద్వేషం ఉంది, ఎంత అణిచివేస్తున్నారు అని అనుకోవచ్చు నేను. బట్ నేను అలా అనుకోలా. సరే గురుజీ వాళ్ళు అలా అంటున్నారు కదా, కారణం నేను పెద్ద లెవెల్ దాకా ఉంటానో ఓడతానో కూడా తెలియదు. ఇంకా వాళ్ళు నా మీద బిలీవింగ్ లేదు, నా మీద నమ్మకం లేక అలా అలా మాట్లాడతారు. సరే నమ్మకం కలిగిద్దాం, నేను యూసీఐ చూపిస్తాను అని అనుకున్నాను. అనుకొని ఒక్క క్షణం ఆలోచించేలా, ఓకే గురుజీ మీరు ఎలా చెప్తే అలా. ఆ రోజే అప్పుడు దాకా ఈవెన్ రాజు సార్ ఐడి కూడా HCT అని ఉంటుంది. చాలా మంది ఐడీలు HCT అని ఉంటాయి. అక్కడి నుంచి HCT పోయింది, RTT అని స్టార్ట్ అయింది. అర్థమవుతుంది. ఫస్ట్ లో రాయల్ టైగర్ టీమ్ తోనే స్టార్ట్ చేశాను, మధ్యలో HCT పెట్టాలని నేను నా కోరల్ ఫంక్షన్ లో అనౌన్స్ చేశాను. అక్కడ నుంచి రూబీ లెవెల్ దాకా అదే జరిగింది. ఆ తర్వాత గురుజీ వాళ్ళు చెప్పిన కరెక్షన్ ని నేను పాజిటివ్ గా తీసుకున్నాను. ఒకవేళ నాకు రెండో డైరెక్షన్ కూడా ఉంది, నేను నెగిటివ్ తీసుకుంటా కూడా ఉంది. బట్ నాకు అక్కడ భయం వచ్చేసింది. నాకు 4000 టీం ఉంది, ఈ 4000 టీం చూసుకొని నేను కానీ వీళ్ళు వస్తే ఎంత పోతే ఎంత అని కానీ నేను డిసిషన్ తీసుకుంటే నా టీం ఈరోజు మొత్తం అన్యాయం అయిపోయేది. నా టీం మొత్తం ఏమయ్యేది, అన్యాయం అయిపోయేది. 100% టీంకి నేను ద్రోహం చేసిన ఈరోజు వికాస్ మావజీ నాకు అంత గ్రాండ్ గా డైమండ్ సెలబ్రేషన్ చేశాడంటే వికాస్ గురుజీకి ఏదైతే గైడెన్స్ ఇచ్చాడో, ఏదైతే నాకు డైరెక్షన్ చేశాడో ఆ డైరెక్షన్ లో నేను ఫాలో చేసే కాబట్టి చేశాను. ఒకవేళ వికాస్ గురుజీ మాట కానీ నేను వినకపోతే నాకు ఆ డైమండ్ ఫంక్షన్ జరిగేదా చెప్పండి గాస్. వికాస్ గురి మాట కానీ నేను వినకపోతే వికాస్ గురుజీ నాకు డైమండ్ సెలబ్రేషన్ చేసేవాడా? వికాస్ గురించి నన్ను ఎక్కడ నన్ను యాక్సెప్ట్ చేసేవాడు కాదు, నా గురించి చెప్పేవాడే కాదు, నా గురించి పొగిడేవాడే కాదు. ఎందుకంటే ఆయన మాట నేను వింటలేదు కదా, రాంగ్ డూప్లికేషన్ అయిద్దని. ఎస్ ఆర్ నో? సో చాలా మంది పెద్ద పెద్ద డైమండ్లు కూడా ఇదంతా జరిగిందంటే కేవలం వికాస్ గురుజీకి అండ్ సోమశేఖర్ మావజీకి పైన ఉన్న అప్లైన్స్ అందరికి లొంగాను కాబట్టి అర్థమవుతుంది. సో ఇక నేను అప్లైన్ దగ్గర నేను ఎప్పుడు బాధపడను, అప్లైన్ కి ఏదైనా బెండ్ అవడానికి నేను ఎప్పుడు బాధపడను. తప్పు జరిగినా ఒకరు జరగకపోయినా కూడా నేను సారీ చెప్పేస్తాను. అంటే నాకు భయం, నన్ను నమ్ముకొని నా సొంత బ్రదర్స్ స్వామిదాసు శ్రీనివాసు ఆటోలు పక్కన పెట్టేసేసి ఇదే వ్యాపారాన్ని వచ్చారు. ఒకవేళ నేను అప్లైన్ సపోర్ట్ లేకుండా నేను ఒకే చేసుకుంటే నేను డైమండ్ అవ్వగలను. వాళ్ళు అవ్వాలంటే ఖచ్చితంగా అప్లైన్ కావాలి, సిస్టమ్ సపోర్ట్ కావాలి. నన్ను నమ్ముకొని వచ్చిన వ్యక్తుల్లో చాలా మందికి నాలెడ్జ్ ఉండదు, వాళ్ళకి నేను ఇచ్చిన నాలెడ్జ్ సరిపోదు. 100% అప్లైన్ నాలెడ్జ్ కావాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా బెండ్ అవ్వాల్సిందే. ఈ విధంగా బెండ్ అయిపోయా. సమాధాన భేద దండోపాయాలు ఉపయోగిస్తారు గురుజీ వాళ్ళు, అదే మనం కూడా ఉపయోగించుకోవాలి. సో ఈ విధంగా సిస్టాన్ని ఎవరైతే ఫాలో చేస్తుంటారో వాళ్ళే డైమండ్ అవుతారు. లేదనుకోండి ఏం జరిగింది ఎప్పుడు చెప్తా కదా, ట్రైన్ స్టోరీ. ట్రైన్ 100 మంది ట్రైన్ ఎక్కారంటే ఆ 100 మందిలో 100 మంది చివరి దాకా డైమండ్ కాలేదు. 100 మందిలో ఫస్ట్ 50 మంది ఒక 3 నెలలు 6 నెలలు లోపలే ఫ్రెషర్ లెవెల్లోనో బ్రాంజ్ లెవెల్లోనో ఈవెన్ కొంతమంది సిల్వర్ లెవెల్లో కూడా కిందకి వెళ్ళిపోతారు. 50 మంది దిగిపోతారు. అంటే ఆ ట్రైన్ పూర్ విలేజ్ నుంచి రిచ్ విలేజ్కి వెళ్ళే ప్రాసెస్ లో మధ్యలో
ఒక స్టేషన్ వచ్చింది, ఆ స్టేషన్ పేరు తికమక స్టేషన్. సేఫ్ షాప్ అనేది ఒక ట్రైన్ అనుకుంటే, ట్రైన్ జర్నీ అనుకుంటే, ఈ ట్రైన్ పూర్ విలేజ్ నుంచి రిచ్ విలేజ్కి వెళ్తా ఉంటుంది. ఈ పూర్ విలేజ్ నుంచి, పేదరికమైన విలేజ్ నుంచి రిచ్ విలేజ్కి వెళ్ళే ప్రాసెస్ లో 4 సంవత్సరాలు టైం పట్టింది. ఈ 4 సంవత్సరాల వ్యవధిలో మొదటి 3 నెలల నుంచి 6 నెలల మధ్యలో తికమక స్టేషన్ వచ్చింది. అంటే మన బ్రెయిన్ లో తికమక అయిపోతాం. చాలా మంది బిజినెస్ గురించి నెగిటివ్ గా ఫీల్ అవుతారు. ఎలా అంటే వాళ్ళ నాలెడ్జ్ లేక జూమ్ కి రారు, ట్రైనింగ్ రారు, మీటింగ్ రారు, ఫంక్షన్ రారు, అప్పుడైతే కమ్యూనికేషన్ చేయరు. ఈ చేయకపోవడం వల్ల ఒక 50 మంది తికమక అయిపోయి బిజినెస్ వదిలేస్తారు, గివప్ చేసేస్తారు. అందువల్ల 50 మంది దిగిపోతారు. రెండో, ఇంకా మిగిలిన 50 మంది డైరెక్ట్ గా డైమండ్ అవుతారా? అవరు. మళ్ళీ కొద్దిగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు గ్యాప్ లో మళ్ళీ ఇంకో స్టేషన్ వచ్చింది. అది ప్లాటినం లెవెల్లో కావచ్చు, గోల్డ్ లెవెల్లో కావచ్చు, పెరల్ లెవెల్లో కావచ్చు, ఈవెన్ కొంతమంది కోరల్ టోపాజ్ లెవెల్ కూడా ఆ స్టేషన్ లో దిగిపోతారు. ఆ స్టేషన్ పేరు అసహనం. ఈ అసహనం స్టేషన్ ఎందుకు వచ్చిందంటే వాళ్ళంతా నాలెడ్జ్ ఉంది, అంత బాగా నేర్చుకుంటారు, బట్ పని మాత్రం చేయరు. ప్లాన్కి వెళ్ళరు, ఫాలోఅప్కి వెళ్ళరు, గ్రూప్ మీటింగ్కి వెళ్ళరు, హోమ్ మీటింగ్కి వెళ్ళరు. మన టీం వచ్చారు, వాళ్ళే పని చేయాలని కోరుకుంటారు. సో నా కింద వాళ్ళు పని చేయాలి, నా కింద వాళ్ళు పని చేయాలి, నా కింద వాళ్ళు పని చేయాలి అనుకుంటారే కానీ నేను పని చేయాలనుకోరు. నువ్వు పని చేయకుండా నీ కింద టీం ఎవరు పని చేస్తారా? నువ్వేం చేస్తావు కదా చేసింది. ఈరోజు నేను డైమండ్ అయిపోయాను, నువ్వు రిటైర్ అయిపోయావు, నువ్వు వర్క్ చేయకపోయినా పర్లేదు, నువ్వు ఫంక్షనల్ మీటింగ్ వెళ్తే చాలు, నువ్వు డైమండ్ కదా, సో మంచిగా టీం మంచిగా పరిగెత్తి పని చేయించుకో అన్నారు. బట్ అయినా సరే ఇది వచ్చింది డైమండ్ లెవెల్లో కూడా. ఇక నా షెడ్యూల్ ఇది, ఎవ్రీడే షెడ్యూల్, ఎవ్రీడే షెడ్యూల్. నా షెడ్యూల్ చాలా మంది అడగట్లా. ఎందుకు అడగట్లేదంటే నేను వస్తే ఖర్చు అయిపోయిందని, నేను వస్తే ట్రావెలింగ్ ఛార్జీలు అవుతాయి, రూమ్ రెంట్లు అవుతాయి, ఇలా ఖర్చు అయిందని నన్ను చాలా మంది పిలిపించుకోవట్లా. సో పిలిపించడం లేదు కాబట్టి నేను ఎక్కడైతే సిస్టమ్ డబ్బులు తీసుకుంటానో, 600 రూపీస్ సైన్ అప్ డబ్బులు ఎవరైతే నాకు ఇస్తున్నారో, వాసం వల్ల రాజు సార్ టీం దగ్గర 600 రూపాయలు నాకే వస్తాయి, ధర్నాథ్ దగ్గర 600 రూపాయలు నాకే వస్తాయి, జ్యోతి మేడం దగ్గర 600 రూపాయలు నాకే వస్తాయి. ఈ 600 రూపీస్ సైన్ అప్ అమౌంట్లు అన్ని నాకు వస్తాయి కాబట్టి, సో వెన్యూ హాల్ ఒకటి 30,000 రూపాయలు పెట్టి వెన్యూ హాల్ మెయింటైన్ చేస్తున్నా కాబట్టి, సో ఇంకా నేను వాళ్ళకే ఎక్కువ టైం ఇస్తాను. అందుకే ఈ రోజు వాళ్ళే ఎక్కువ మంది సక్సెస్ అవుతున్నారు. ఎందుకు? ఫ్రెషర్ లెవెల్లో శివశంకర్ ఇక్కడ నేను వెళ్ళే చోటే, బ్రాంజ్ లెవెల్లో దుర్గా మేడం నేను వెళ్ళే చోటే, అంటే సిల్వర్ లెవెల్లో ఎలిషా నేను వెళ్ళే చోటే, వాసమల్ల రాజు సార్, వాసమల్ల రాజు సార్ గోల్డ్ ప్లాటినం లెవెల్లో నేను వెళ్ళే చోటే, గోల్డ్ లెవెల్లో స్వామిదాస్ గారు సపోర్ట్ చేయడం బట్టి అక్కడ రాఘవయ్య, రాఘవయ్య కూడా కొంచెం కంప్లీట్ తీసుకున్నాడు గోల్డ్ లెవెల్లో. పెరల్ లెవెల్లో నేను వెళ్ళే చోటే జ్యోతి మేడం. అర్థమవుతుందండి. నేను గోల్డ్ లెవెల్ ఇక్కడ వెంకట సాగర్ సుధాకర్ ఉన్నారు, నేను వెళ్తే అది కూడా వాళ్ళు కూడా నెంబర్ 1 చేస్తా. వెళ్ళట్లేదు కాబట్టి నెంబర్ 1 చేయట్లా, సిస్టమ్ వాళ్ళు వాడుకుంటారు కాబట్టి. ఎస్ ఆర్ నో? నేను వెళ్తే మాత్రం అక్కడ నెంబర్ 1 చేయించేయడం నా పని. పెరల్ జ్యోతి మేడం, కోరల్, కోరల్లో మరి మల్లికార్జున సార్, ఇంకా కాంపిటీషన్ పెద్ద ఎక్కువ లేదు కాబట్టి మల్లికార్జున సార్. ఇక్కడ ఎవరైనా కోరల్ లెవెల్ నేను వెళ్ళే చోట కోరలు ఉంటే మాత్రం వాళ్ళు కూడా టాప్ లో ఉంటారు. అర్థమవుతుందా? టోపాల్ లెవెల్ బేబీ మేడం, బేబీ మేడంకి ఎక్కువ నన్ను పిలిపించుకుంటుంది కాబట్టి. సో ఇక్కడ మీరు గమనించాలి, ఈ బిజినెస్ లో సక్సెస్ ఎలా వచ్చిందంటే నువ్వు పని చేస్తూ వచ్చింది. గ్యారాజ్ చిన్న దగ్గర మంత్రాలు ఏం లేవు, మంత్రాలు ఏం లేవు, మంత్రశక్తి డిష్ అంటే రాదు. నేను ఎక్కువ మందిని కలుస్తాను, ఎక్కువ మందితో మాట్లాడతాను, ఎక్కువ మంది దగ్గర కమిట్మెంట్ తీసుకుంటాను. ఈ పని చేయడం బట్టే నాకు సక్సెస్ వస్తుంది, నేను వెళ్ళిన చోట టీంలో సక్సెస్ వస్తుంది. అర్థమవుతుందా? చాలా మంది నేర్చుకుంటారు కానీ పని చేయరు. పని చేయడానికి బద్ధకం, ఒళ్ళు బద్ధకం ఎక్కువ ఉంటుంది కనుక. ఆ బద్ధకం పోవాలంటే కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలని చెప్తున్నాను. అందుకే కొంతమంది బాగా తిని బాగా మైండ్ సెట్ ఇంకా వేరేగా రిలాక్సేషన్కి వెళ్ళిపోయింది. ఫుడ్ హ్యాబిట్ మారింది అనుకోండి, రిలాక్సేషన్ నుంచి బయటకు వచ్చేస్తారు, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేస్తారు. అర్థమవుతుంది ఎందుకు? ఎస్ ఆర్ నో? సో ఈ విధంగా 50 మందిలో మళ్ళీ 25 మంది అసహనంతో దిగిపోతారు. మళ్ళీ ఇంకో 25 మంది స్టేషన్ లో ఉంటారు, ట్రైన్ లో ఉంటారు. మరి ఈ 25 మంది డైమండ్ అవుతారా? ఈ 25 మంది కూడా డైమండ్ గారు. మధ్యలో 3వ స్టేషన్ వచ్చింది. ఆ స్టేషన్ పెద్ద లెవెల్స్ లో ఏం కావచ్చు, టోపాజ్ కావచ్చు, ఎమరాల్డ్ కావచ్చు, రూబీ కావచ్చు, ఓపల్, డైమండ్ కూడా కావచ్చు. ఈ స్టేషన్ పేరు 3 కార్డినల్ రూల్స్ బ్రేకింగ్. ఇక్కడ లెవెల్స్ పెద్ద అయిపోతాయి. అంటే వీళ్ళు పని చేస్తుంటారు, డబ్బులు కూడా వస్తూ ఉంటాయి, మంచిగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. కానీ ఏం చేస్తారంటే ఒక మాయరోగం వచ్చింది. ఆ మాయరోగం పేరు 3 కార్డినల్ రూల్స్ బ్రేక్ చేస్తారు. ఆడవాళ్ళు వస్తారు, ఆడవాళ్ళు వస్తే అక్క చెల్లి తల్లిలా చూడరు, వేరే ఆలోచన చేస్తారు. మగవాళ్ళు వస్తారు, మగవాళ్ళని అన్న తమ్ముడు తండ్రిలా చూడరు, వేరే ఆలోచన చేస్తారు. తప్పుడు ఆలోచన చేస్తే పోతారు.
ఎందుకంటే టీం ఎవరు వాళ్ళ మాట అనరు. ఎవరైనా తప్పుడు ఆలోచన చేస్తున్నారని అర్థమైందంటే టీం అంటే రెస్పెక్ట్ ఇవ్వటం మానేస్తారు, వాల్యూ ఇవ్వటం మానేస్తారు. అందుకే వచ్చిన ఆడవాళ్ళందరినీ ఒక అక్క చెల్లిలాగా అన్నదమ్ముల్లాగా చూడాలి. క్రికెట్ రూల్స్ ఫస్ట్ రూల్, చాలా ఇంపార్టెంట్ రూల్. అండ్ మనీ రిలేషన్, రూపాయి ఇవ్వద్దు, తీసుకోవద్దు. రూపాయి దగ్గర చాలా జాగ్రత్త ఉండాలి. చాలా మంది డబ్బులు మ్యానిపులేషన్ చేసేస్తారు. డీడీ అమౌంట్ వస్తే డీడీ అమౌంట్ పేమెంట్లు కొట్టకుండా నొక్కేస్తారు, పర్సనల్ గా వాడుకు దుబ్బేస్తారు. జనాల దగ్గర టీం దగ్గర అప్పులు చేస్తూ ఉంటారు. అప్లైన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎందుకు చేయాలంటే చాలా మంది అప్లైన్ ఇన్వాల్వ్ అయితే ఈ బొక్కలన్నీ బయటపడతాయని కూడా ఇన్వాల్వ్ చేయరు. సైన్ అప్ డబ్బులు వస్తే పర్సనల్ వాడి దుబ్బేస్తారు. సైన్ అప్ డబ్బులు సిస్టమ్కి వాడరు, ఒక వెన్యూ హాల్ పెట్టరు, ట్రైనింగ్లు ఉండవు, మీటింగ్లు ఉండవు, అప్లైన్ విజిటింగ్స్ ఉండవు, ఏవి ఉండవు. మరి ఏంటి అనుకుంటే సక్సెస్ ఎక్కడ నుంచి వచ్చింది? 3 కర్నల్స్ బ్రేక్ చేస్తున్నట్టు. ఈరోజు ఫ్రెషర్ లెవెల్ నుంచి నేను ఈరోజు గ్యారాచిన్నారో వెన్యూ హాల్ మేనేజ్ చేస్తాడు. ఫ్రెషర్ లెవెల్ నుంచి ఏసీ వెన్యూ హాల్ నెలకు 30,000 రెంట్ కథన. ఏ అంటే నాకు తెలుసు ఈ బిజినెస్ లో నేను ఎంత నిజాయితీగా ఉంటే, నీతిగా ఉంటే నాకు సక్సెస్ వస్తుంది. ఈరోజు నాకు అంత అంత పెద్ద లెవెల్ చెక్స్ వస్తున్నాయి, ఎంత పెద్ద ఇన్కమ్ వస్తుందంటే ఊరికనే రావట్లా నాకు. నిన్న నా ఐడిని ఓపెన్ చేసి చూపించాను, నాది సంజయ్ మేడం కూడా. ఎంత వచ్చినాయి మల్లికార్జున సార్? చెప్పు మల్లికార్జున సార్, ఎంత వచ్చినాయి చెక్స్? ఎంత ఎట్లా ఉన్నాయి డబ్బులు? 49,000 మావచ్చు. గత 3 వారాలు ఎంత వచ్చినాయి? ఎస్ మావచ్చు, 1,00,000 చిల్లర ప్లస్ 1,90,000. 1,90,000 ఈ వారం కలిపితే 2.5-3 లక్షలు. అర్థమవుతుందండి? ఇది నా Yes, ma'am. కష్టార్జితమే. నేను వెళ్లకుండా పని చేయకుండా ఉరకని వచ్చింది కాదు నాకు. ఎవరో డౌన్లైన్ ముష్ అయితే వచ్చింది కాదు, లేదా అప్లైన్ ముష్ అయితే వచ్చింది కాదు. అర్థమవుతుందా? ఈరోజు చాలా మంది అనుకుంటారు నేను పని చేయకుండా నాకు 2 నెలలు పని చేయాలనుకుంటారు. అది కరెక్ట్ కాదు, రాంగ్. మనం పని చేస్తే మన టీం పని చేస్తుంది. నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది, ఎందుకంటే నేను గత 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి నేను వర్క్ చేయకుండా ఒక్క రోజు కూడా లేదు. నేను డైమండ్ అయ్యానంటే ఇది నా కష్టార్జితంగా నేను ఫీల్ అవుతాను. ఏ డౌన్లైన్ వేస్తే వర్క్ వల్ల, లేదా ఎవరో చేసిన వర్క్ వల్ల నేను అయ్యాను కాదు, నా వర్క్ వల్ల నేను అయ్యా అనుకుంటాను. ఏ అంటే నేను అలా కష్టపడుతున్నా, ప్రతిరోజు ఆ వర్క్ చేస్తున్నా సార్. నేను వర్క్ క్రియేట్ చేసుకుని మరీ వెళ్తుంటా. సో ఆ విధంగా మీరు కూడా చేయాలనుకుంటారు. 3 కార్డినల్ రూల్స్ బ్రేక్ చేయకూడదు, ఈగోస్ పెట్టుకోకూడదు, అప్లైన్ మీద ఈగో అస్సలు ఉండొద్దు, డౌన్లైన్స్ కూడా ఈగో పెట్టుకోవద్దు. చెప్పా కదా, ఫ్రెషర్ నుంచి ప్లాట్న వరకు చాలా చిన్న పిల్లలా చూడాలి. వాళ్ళు ఎంత తప్పులు చేసినా క్షమించేశారు. బట్ కొద్ది లెవెల్స్ వెళ్ళినాక అది ఈగో కాదు, అది డిసిప్లిన్. ఇప్పుడు మేము కొంతమంది మీద కొంచెం కఠినంగా ఉంటాం. ఎందుకు కఠినంగా ఉంటాం అంటే వాళ్ళలో చేంజెస్ రావాలని. అది ఈగో కాదు, దాన్ని ఏమంటారంటే డిసిప్లిన్ ఉంచడం అంటారు, క్రమశిక్షణలో పెట్టడం అంటారు. పెద్ద పెద్ద సీఎంలో కూడా వాళ్ళ కింద ఎమ్మెల్యేలు మినిస్టర్లు తప్పు చేస్తే ఏం చేస్తారు? తీసి పక్కన పెడతారు. మొన్న ఎవరో అరవ సీతారాముడు తప్పు చేశాడు, ఏం చేశారు? జనసేన వాళ్ళు తీసి పక్కన పెట్టారు లేదా? టీడీపీలో ఏదో తప్పు చేశాడు, ఆదిమూలం అనేవాడు, తీసి పక్కన పెట్టారు లేదా? చాలా మంది తప్పులు చేస్తే ఉపేక్షించరు. ఒకవేళ తప్పులు చేసేవాడిని ఎంకరేజ్ చేస్తే ఏం చేస్తారు? ప్రజలు నమ్మటం మానేస్తారు. అర్థమవుతుంది అందరికి. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఎందుకు నెగిటివిటీ వచ్చిందంటే కొంతమంది మిస్టేక్ చేసే వాళ్ళని సరిలే అని వదిలేశాడు. అలా వదలడం వల్ల ఆయన కూడా నష్టమైంది. అనంతబాబు నాయుడు ఉన్నాడు, నేను రాజకీయాలు మాట్లాడాలనుకోవట్లేదు, చెప్తున్నా నేను. కొంతమంది కింద వాళ్ళు చేసిన తప్పుడు కూడా పైన వాళ్ళకి చుట్టుకుంటాయంట. కారణాలు ఇవి. తప్పులు చేసే వాళ్ళని నువ్వు వదిలేసుకుంటా పోతే ఆ తప్పుకి నీది కూడా బాధ్యత అయింది. ఒకతను చంపేశాడు ముద్దాయి, అతను ఏం చేయలేకపోయా, ఇతను వదిలేశాడు. జగన్మోహన్ రెడ్డి చూస్తున్నట్టు వదిలేశాడు. వదిలేయడం వల్ల ప్రతిపక్షాలు అదే అదునుగా పెట్టుకొని ఇలాంటి మటర్లు చేసే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు అని ఇట్లా నెగిటివ్ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అదే జనాలు కూడా నమ్మేశారు. అర్థమవుతుంది అందరికీ. అంటే మనం సొసైటీలో ఉన్నాం కాబట్టి ఇక్కడ కొన్ని పద్ధతులు, సిస్టమ్స్ ఉంటాయి. ఆ సిస్టమ్స్ మనం ఫాలో చేయాలి. ఇవన్నీ మనం చూసి నేర్చుకోవాలి. అర్థమవుతుంది? ఎస్ఆర్నో. మంచి చేస్తే ఎంకరేజ్మెంట్, చెడు చేసినప్పుడు కొద్దిగా నిదానంగా మందలించుకోవడము, దారిలో తెచ్చుకోవడము. మరి ఎన్నిసార్లు చెప్పినా ఎలుకతో నుంచి ఎందాక కూర్చున్నా నలుపు నిలిపే కానీ తెలుపు కాదంటే మనం కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. క్లియర్? సో ఈ విధంగా కొంతమంది బ్రేక్ చేసి దిగేస్తారు. 3వ సెషన్లో కూడా దిగినాక 10 మంది మిగిలితే ఇంక లోపల 15 మంది ఉంటారు. మరి ఈ 15 మంది డైమండ్ అవుతారా? అవరు.
అండ్ లాస్ట్ స్టేజ్ 4వ స్టేజ్ వచ్చింది, దాన్ని ఓవర్ స్మార్ట్ అంటారు. ఓవర్ స్మార్ట్ అంటే అంతా నాకు తెలుసు, అంతా నా ఇష్టం, నాకు ఏ అప్లైన్తో పని లేదు అన్నట్టుగా కొంతమంది బిహేవ్ చేస్తుంటారు. దానివల్ల కూడా కొలాప్స్ అయిన వాళ్ళు ఉన్నారు, టీం అంతా కొలాప్స్ చేసుకుని. ఈ రోజు నేను ఏ లెవెల్కి వచ్చినా నరేష్ గుజితో గ్రాట్యుడ్ ఉంటూ, నరేష్ గుజి లేకపోతే నేను లేను. నా పైన నన్ను సక్సెస్ చేయడానికి నేను ఎవరికి ఇన్కమ్ లెగ్ లో ఉన్నాను, నరేష్ గురించి ఆయన నా అప్లైని నా కోచ్, నా బెటర్, నా వల్ల ఆయనకి బెనిఫిట్ వస్తుంటే 100% ఆయన నాకు సపోర్ట్ చేస్తాను, నమ్మకం నాకు. ఎస్ఆర్నో అలా ఒక అప్లైన్ గ్రాట్యుడ్ ఉంటూ వాళ్ళతో పాటు మనం కలిసి జర్నీ చేసామంటే ఖచ్చితంగా గురూజీ వాళ్ళు మనం ఏం చెప్తే అది మేము ఫాలో చేస్తుంటే పక్కగా దీంట్లో డైమండ్. నేను ఒక డైమండ్ అయిపోయాను, నా ఇష్టం చేస్తాను, నా సొంతంగా చేస్తానంటే నేను కూడా పోతాను. నాకు అది తెలుసు. పవర్ స్మార్ట్ నేను చేయను. మన అప్లైన్కి ఖచ్చితంగా గ్రాట్యుడ్ ఉంటూ వాళ్ళు ఏం చెప్తే అది డౌన్ లైన్స్ అప్లైన్స్ మధ్యలో ఒక మంచి సఖ్యత భావంతో మనం ముందుకెళ్తేనే దీనిలో డైమండ్ అవుతాం. మరి ముఖ్యంగా ఒక కోచ్ మెంటర్తో మనం మంచిగా ఉండాల్సి వచ్చింది. విషయాలు అర్థం చేసుకుని రాస్తూ. సో ఇంతతో నా మాటలు ఇస్తాను. మరి ముఖ్యంగా జూమ్ లో నేను ఏదైనా మాట్లాడాలంటే కొన్ని విషయాలు భయం కలిగించేలా కూడా ఉంటాయి. ఎందుకంటే నేను చెప్పే విషయాలు కొంతమంది నెగిటివ్ తీసుకుంటారు. నెగిటివ్ తీసుకోకూడదు. ఈ విషయాలు ఒకవేళ మీలో ఏదైనా కరెక్షన్స్ అనిపిస్తే దాన్ని పాజిటివ్ గా మార్చుకోండి. అర్థమవుతుంది మీ అందరికి. అలా ఎవరైతే పాజిటివ్ గా థింక్ చేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారండి. అలా కాకుండా జూమ్ లో చెప్పిన మాటలు కూడా నెగిటివ్ గా థింక్ చేస్తే మాత్రం కష్టమైంది. అలా నెగిటివ్ గా తీసుకోకుండా పాజిటివ్ తీసుకోవాలని కోరుకుంటూ ఇంతతో నా మాటలు ముగిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్, అందరూ ధన్యవాదాలు. దిస్ గ్యారేజ్ నారాయణ, జై హింద్, జై హుసేఫ్ షాప్. సో మహాభుజోలు రాబోతున్నారు. సో మరి ఈ రోజు ఏం నేర్చుకున్నారనే విషయాలు ఒకళ్ళకి ఇద్దరికి మాట్లాడుతున్నాను. మాట్లాడచ్చు. అన్మిట్ చేసే ఆప్షన్ ఉంది. వెల్కమ్ టైగర్. అన్మిట్ చేసే ఆప్షన్ కూడా చేశారు. గురుజీకి ఇన్వైట్ చేస్తారు. జయ మాజీ, గుడ్ మార్నింగ్ మోహన్జీ. టైగర్. థ్యాంక్ యూ మోహన్జీ, థ్యాంక్స్ సో మచ్ గురూజీ. నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. జూమ్ ప్యానల్ ఉన్న అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఎస్ మోహన్జీ, ఈరోజు మీరు చెప్పిన వాటిలో కూడా ప్రతి ఒక్క విషయం కూడా మీరు ప్రతి రోజు కూడా చెప్తా ఉన్నారు, ఎన్నో రోజుల నుంచి కూడా. ఖచ్చితంగా వీటిలో ఏదైతే మా గురించి మీరు చెప్పినట్టుగా సిస్టమ్ ప్లస్ అదేవిధంగా అప్లై సక్సెస్ఫుల్ అప్లై అండ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో మోహన్జీ, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గానే ఫాలో అయితే 100 to 100% మనం ఈజీగా సక్సెస్ అవ్వచ్చు, డైమండ్ అవ్వచ్చు మోహన్జీ. మీరు అన్నట్టుగా మనం ఏదైతే కరెక్షన్ చేస్తున్నారో అప్లైన్స్ అవి మనం తీసుకొని చేంజ్ కాకపోతే మీరు అన్నట్టుగా మోహన్జీ మన గురించి కాదు, మన టీం గురించి అనేది మనం ఆలోచన చేయాలి ఖచ్చితంగా కూడా. మన స్వార్థం కోసం ఇంకో దానికోసం కాకుండా ఖచ్చితంగా మన టీం సక్సెస్ కోసం మనలో మన చేంజ్, మన మైండ్ సెట్ను మార్చుకోవాలి మోహన్జీ. ఖచ్చితంగా కూడా ఇవన్నీ కూడా చేంజ్ చేసుకుంటాం మోహన్జీ మీ బ్లెస్సింగ్ తోటి. థ్యాంక్ యూ మోహన్జీ, థ్యాంక్ సో మచ్ గురూజీ. రైట్, గాడ్ బ్లెస్ టైగర్. నెక్స్ట్ టైగర్ ఇంకా ఎవరైనా ఒకరు మాట్లాడచ్చు. మహాభుజీ రాబోతున్నారు. ఎనీవన్. జయ మోర్జీ, థ్యాంక్ యూ మోర్జీ, బ్లెస్సింగ్ మోర్జీ. మోర్జీ చూడండి, మీరు ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ చెప్తుంటే ఒక వ్యక్తి ఎలా సక్సెస్ అవుతాడు, ఎలా సిస్టాన్ని బిల్డ్ చేస్తే ఇది అవుతాడు అన్నది రియల్ లైఫ్ లో కూడా అలా అవుతారు. కాబట్టి వాళ్ళు రాజకీయ వ్యక్తులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, ఇంకెవరైనా వగేరా వగేరా కావచ్చు, వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గురించి మీరు అన్నది. అది బయట ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక సిస్టమ్ అనేది కంటిన్యూగా ఆ వర్క్ చేస్తూ ఉన్నారు. ప్రాసెస్ లో ఉన్న ఎలా ప్రాసెస్ లో ఉంటుందో అది కంటిన్యూ చేస్తూ ఉంటేనే సక్సెస్ అవుతారు అన్నది వాస్తవం మోర్జీ. 100% మోర్జీ. ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ సరి చేసుకుంటాం మోర్జీ. 100% ఆ విధంగా ఫాలో అవుతాం మోర్జీ. థ్యాంక్ యూ మోర్జీ. రైట్ రైట్ టైగర్. సో సోమశేఖర్ మాజీ రాబోయే ముందు మన గ్రేట్ మెంటర్ అందరికి దేవుడు అనమాట నరేష్ మాజీ మన మధ్యలోకి వచ్చినారు. సో మీ అందరు బిగ్ క్లాప్స్ తో మహాభుజీని ఇన్వైట్ చేస్తున్నాం. మీ అందరు బిగ్ క్లాప్స్ తో వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ మాజీ. గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్ మాజీ. మాజీ అందరూ మీట్లో పెట్టి మాజీ. వెల్కమ్ మాజీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టైగర్స్. రైట్ థ్యాంక్ యూ టైగర్స్. నేను కూడా ఆల్రెడీ జర్నీలో ఉన్నాను. సో మరి కొద్దిసేపట్లో మా గురించి రాబోతున్నారు. సో రెడీ ఎవరు అందరూ? చలో కాల్ చేసేవారు టైగర్ గురుజీకి. కాల్ చేసి
అసలు గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ సెషన్ టైగర్. చిన్నారావు సార్ మంచిగా చాలా బాగా మాట్లాడారు. చాలా రోజుల తర్వాత మీ సెషన్ నిన్న అయిపడదాకా నేను సార్ చూడలేదు మాజీ, సారీ మాజీ. వినిపిస్తుందా? వాయిస్ వస్తుందా? ఎస్ మాజీ, అవునా? వినపడుతుంది. చాలా రోజుల తర్వాత స్పీచ్ విన్నా అనమాట. ఇది చాలా మెచ్యూర్ గా, చాలా ఎక్సలెంట్ గా డిస్కషన్ చేపించారు. ఓ, చాలా మంది అభిప్రాయాలు ఎట్లా ఉంటాయి ఏంటి అనే విషయాలపైన కొంచెం డిస్కషన్ చేసుకుంటూ వచ్చాం. స్టేషన్స్ జర్నీలో మనందరూ జర్నీ లాంగ్ జర్నీ చేద్దాం అనుకుంటున్నారు కదా టైగర్స్, మధ్యలో డ్రాప్ అయిపోకుండా. సో మధ్యలో ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా సో దాన్ని ముందుకు వెళ్తూనే ఉండాల్సి వస్తుంది అనమాట. నిన్న ఒక చూశాను అనమాట ఒక లైన్ లో. సో చలో మన మా గురుజీ రాబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైగర్ కాల్ చేయ ఒకసారి గురుజీకి ఏమైనా. ఎస్ మాజీ, చూసారు మాజీ, వస్తున్నారు. చలో టైగర్స్. సో మరి ఇంకా లేట్ చేయకుండా మన మా గురుజీ రిమాండ్ చేసుకుందాం. సో మన మధ్యలోకి మన గ్రేట్ మెంటర్ వచ్చేసారు. సో మీ అందరు బిగ్ క్లాప్స్ తో సో గ్రాండ్ గా వెల్కమ్ చేసుకుందాం విత్ ఎనర్జీతో, స్మైలింగ్ ఫేసెస్ తో. సో మన గ్రేట్ మెంటర్ కి ఇన్వైట్ చేస్తున్నాం. సో ప్లీజ్ వెల్కమ్. సో యూనివర్సల్ జై హో మాజీ, కొడుకు ధన్యవాదాలు మాజీ. వెల్కమ్ అవ్వచ్చు. గుడ్ మార్నింగ్ అవ్వచ్చు. టైగర్స్ అందరూ కూడా అన్ని చేసి మాజీ అందరూ కూడా వెల్కమ్ చెప్పండి టైగర్. మాజీ వెల్కమ్ మాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాజీ. వెల్కమ్